భూమి నువ్వు అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉండు. నేను నా నక్షు డార్లింగ్ దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెర్రీ అంటే, ఏంట్రా నక్షు డార్లింగ్ ఎవరు అని కేపీ అడుగుతూ ఉంటే, నక్షత్రని ప్రేమగా నక్షు డార్లింగ్ అని చెప్తున్నాడు మావయ్య అని భూమి చెప్తుంది. రాత్రి మళ్ళీ తాగి వచ్చింది. నన్ను చాలా ప్రేమగా మాట్లాడింది. అందుకే నేను మాట్లాడి వస్తానని చెర్రీ వెళ్తుంటే, ఓరి వీడి వేషాలో అని కేపీ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక నక్షత్ర లేచి కూర్చొని, ఏయ్ నువ్వేంటి నా పక్కన అని మళ్ళీ నిలదీస్తూ ఉంటుంది. అదేంటి నక్షత్ర, రాత్రి మళ్ళీ జరిగిందంతా మర్చిపోయావా? నన్ను ముద్దులు పెట్టుకున్నావు, నన్ను పక్కనే పడుకోమని అడిగావు కదా అని చెర్రీ అడుగుతూ ఉంటే, ఏయ్ మొన్నొక స్టోరీ చెప్పావు, ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని నక్షత్ర అంటే, పిచ్చి పట్టింది నాకు కాదే నీకే పట్టింది, తాగి వచ్చినప్పుడు మాత్రమే నీకు గుర్తుకొస్తోందా అని చెర్రీ చాలా బాధపడుతూ మళ్ళీ భూమి దగ్గరికి వస్తాడు. ఏంటి చెర్రీ ఏమైంది అని అడగటంతో, తాగినప్పుడు మాత్రమే నాతో ప్రేమగా ఉంటోంది, మిగతావి ఎప్పుడు గుర్తుకు రావటం లేదు అని వివరం చెప్పటంతో, నిన్ను నక్షత్రాన్ని కలిపే బాధ్యత నాది, నక్షత్రం నీతో ప్రేమగా ఉంటుంది, చూస్తూ ఉండు నేను చేస్తాను కదా అని భూమి చెప్తుంది. అదేంటి మావయ్య గగన్ బావ ఇంకా రాలేదు అని భూమి కంగారు పడుతూ ఉంటే, అమ్మ నీకోసం గిఫ్ట్ తీసుకువస్తున్నాడేమో లేట్ అవుతుంది కదా అని కేపీ అంటాడు. గిఫ్టా, ఏం గిఫ్ట్ మావయ్య అని భూమి అంటే, సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే నాకు ఎలా తెలుస్తుందమ్మా, వచ్చేస్తారులే ఒకసారి ఫోన్ చేయి అని కేపీ అంటాడు. అయ్యో మావయ్య ఫోన్ చేస్తుంటే గగన్ బావ లిఫ్ట్ చేయటం లేదు అని భూమి అంటోంది. ఏమో డ్రైవింగ్ చేస్తూ చూసుకోలేదేమో, బిజీగా ఉంటాడు కదా, వచ్చేస్తారులే అని కేపీ చెర్రీ ధైర్యం చెప్తూ ఉంటారు. అప్పుడే కార్ సౌండ్ వినపడడంతో గగనే వస్తున్నాడని భూమి చాలా సంతోషపడుతూ ఉంటే, అపూర్వ లోపలికి వస్తుంది. ఏంటి బాగా రెడీ అయిపోయావు, ఏదైనా విశేషమా అని అపూర్వ అంటే, అపే అలాంటిదేం లేదు అని కేపీ అంటాడు. ఆ నువ్వు గగన్ కోసమే ఎదురు చూస్తున్నావని నాకు తెలుసులే అని అపూర్వ అంటే, నీకెలా తెలుసు అని భూమి అంటుంది. నేను కట్టుకున్న చీర కలరే నువ్వు కట్టుకున్నావు, ఇంత అందంగా రెడీ అయ్యావు, గగన్ కోసం తప్పిస్తే ఇంకెవరి కోసం అయి ఉంటుంది చెప్పు. కానీ ఆ గగన్ రాడు అని అపూర్వ అనగానే, ఎందుకు రాడు, మీరా అత్తయ్య వెళ్ళి నిజం చెప్పింది, వీడియో కూడా చూపించింది, ఖచ్చితంగా వస్తాడు అని భూమి అంటే, అయ్యో ఆ రోజుట్లాగానే ఈరోజు వీడియో కూడా వాయిస్ మార్చి ఉండొచ్చని గగన్ అనుకోవచ్చు కదా, అందుకే నీ దగ్గరికి రాకుండా ఆ తారా ఇంటికి వెళ్ళాడు అని అపూర్వ చెప్తుంది. ఇప్పుడు 9 అయిపోయింది, ఈ పాటికి ముహూర్తాలు కూడా పెట్టేసుకొని ఉంటారు. ఓ నీకింకా నమ్మబుద్ధి కావటం లేదా, కావాలంటే చూపిస్తా చూడు అని వీడియో కాల్లో చూపిస్తూ ఉంటుంది. అందులో గగన్ తార పక్కన కూర్చొని చాలా బాధపడుతూ ఉంటే, పూరి ధ్రువ జంటగా కూర్చొని చాలా సంతోషంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. శారద మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. బాబు ఉంగరాలు మార్చుకోండి అని పూజారి గారు చెప్తూ ఉంటారు. గగన్ గారు ఉంగరాలు తీసుకోండి అని తారా చెప్తుంది. గగన్ మాత్రం, నీ మొఖం చూడ్ను, నిన్ను ఎప్పుడూ కలవనని భూమి చెప్తేనే మా బావ భూమిని ఇంట్లో ఉండనిస్తున్నాడు అని అపూర్వ చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ గుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటాడు. భూమి ఇదంతా కూడా మొబైల్లో చూస్తూ చాలా ఏడుస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తార వెంటనే గగన్ చేతికి ఉంగరం పెట్టేస్తుంది. ధ్రువ, పూరి ఒకరికి ఒకరు చాలా సంతోషంగా ఉంగరాలు పెట్టేసుకుంటారు. ఇక గగన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటే, పెట్టండి గగన్ గారు అని తార అంటుంది. భూమిని గుర్తు చేసుకుంటూ ముఖం తిప్పుకొని గగన్ తారా చేతికి ఉంగరం పెట్టేస్తాడు. తార తన చేతికి పెట్టిన ఉంగరాన్ని మాత్రం గగన్ చాలా బాధగా చూసుకుంటూ భూమిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బాబు రేపే మీ జాతకాల ప్రకారం దివ్యమైన ముహూర్తం ఉంది, రేపే పెళ్ళి అని చెప్పడంతో గగన్ శారద వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా భూమి చూస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన చెర్రీ, కేపీ కూడా చాలా బాధపడుతూ వెంటనే కేపీ మీరా మీరా అని కేకలు పెట్టడంతో మీరా అక్కడికి వస్తుంది. నువ్వు గగన్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పలేదా అని నిలదీస్తూ ఉంటాడు. చెప్పానండి అని మీరా అంటుంది. మీరా నిజం చెప్పింది నిజమే కేపీ, కానీ గగన్ నమ్మలేదు. ఒక్కసారి మోసం చేస్తే ఎవరు నమ్ముతారు చెప్పు, అందుకే తార దగ్గరికి వెళ్ళి ఇలా నిశ్చితార్థం పూర్తి చేసేసుకున్నారు, పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. మీరా నువ్వు నిన్న రాత్రి మాట్లాడింది మీ అన్నయ్యతో కాదు, చెర్రీతో, నా స్థానంలో నువ్వు మాట్లాడింది ఈ భూమితో అని మీరా చెప్తుంది. అసలు మేము ఇంట్లోనే లేము, రిసెప్షన్కి వెళ్ళాము, మేం లేని సమయం చూసుకొని ఈ చెర్రీ నిన్ను మోసం చేశాడు అని అపూర్వ చెప్తే, నిజమారా చెర్రీ అంటూ మీరా చెర్రీ చెంప పగలగొడుతుంది. ఇదిగో నీ మేనకోడలు భూమి చేసిన నిర్వాకం ఇది, తన ప్రేమని గెలిపించటం కోసం ఎవరి జీవితాన్నైనా నాశనం చేస్తుంది, ఇది మీ మేనకోడలి ప్రేమ అని అపూర్వ అంటుంది. ఛీ అంటూ మీరా లోపలికి వెళ్తుంది. పాపం మీరా చూడు ఎంత ఏడుస్తూ ఉందో, చూడు భూమి నువ్వు అక్కడికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకు, వెళ్ళావంటే ఆ తారా నేను నీకు సపరేట్గా చెప్పనవసరం లేదులే, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది,
అసలు బ్రతకడమే ఎందుకనిపించేలా చేస్తూ ఉంటాను. నా గురించి ఇప్పటికైనా నీకు బాగా అర్థమైందా అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. మావయ్య అంటూ భూమి కేపీ భుజంపై పడుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత కేపీ, శారద ఇద్దరూ రోడ్డు మీద మాట్లాడుకుంటూ ఉంటారు. జరిగిన విషయం మొత్తం కూడా కేపీ చెప్తాడు. నిజం తెలిసిన తర్వాత కూడా భూమిని అర్థం చేసుకోకుండా రాకుండా ఉండటం ఏంటి శారద అని కేపీ నిలదీస్తూ ఉంటే, మీరా వచ్చి నిజం చెప్పడంతో నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. కానీ గగన్ ఎందుకు ఇలాంటి మూర్ఖపు నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావటం లేదు. నేను ఎంత చెప్పినా నా మాట కూడా వినటం లేదండి అని శారద అంటుంది. నువ్వు మాట్లాడి చూడు శారద, నేను వస్తే వాడు కోపడ్డం తప్పిస్తే నా మాట అస్సలు అర్థం చేసుకోడు. జీవితాంతం కలిసి ఉంటే భూమి గగన్లు మాత్రమే కలిసి ఉండాలి, ఆ తారాతో కాదు. తారాని పెళ్లి చేసుకోవద్దని గట్టిగా చెప్పు అని కేపీ చెప్తుంటే, అప్పుడే మీరా అక్కడికి వచ్చి నాకు ఇచ్చిన మాట తప్పారా, మళ్ళీ శారదని కలవటానికి వచ్చారంటూ గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే శారద థ్యాంక్ యూ మీరా అంటూ హక్ చేసుకుంటే, ఏంటి డ్రామాలని శారదని చీకొట్టి తోసేస్తూ ఉంటుంది. అంటే నువ్వు గగన్కి నిజం చెప్పావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్తున్నా అని అంటే, నేనేమి మీకోసమో గగన్ కోసమో చెప్పట్లేదు, నా జీవితాన్ని కాపాడుకోవటం కోసం చెప్పాను, నిన్ను జీవితంలో కలవనని చెప్తేనే చెప్పాను అని మీరా చెప్తుంది. చూడండి, మీరు ఇంకా మారలేదు కదా, ఎప్పటికీ మేమిద్దరం సౌతులమే, మీరు మనిషిగా కూడా అసలు ప్రవర్తించటం లేదు, మా అన్నయ్యతో మాట్లాడతానంటూ మీరా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తరువాత భూమి శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మా భూమి అని శరత్చంద్ర పిలవగానే కన్నీళ్లు తుడుచుకుంటూ ఏంటి నాన్న అని భూమి అంటుంది. ఆ గగన్ గాడికి పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్లి చేసుకోబోతున్నాడని నువ్వు బాధపడుతున్నావా? అసలు ఆ బాధే నీ మనసులో పెట్టుకోకు. వాడు నీ జీవితంలో ఉండకూడదు, వాడు కావాలి నేను కావాలంటే కుదరదని చెప్పాను కదా, వాడిని పూర్తిగా మర్చిపో, నేను మాత్రమే నీతో ఉంటాను, నువ్వు అలాంటి వాడిని కూడా అసలు గుర్తు చేసుకోకు అని శరత్చంద్ర చెప్తుంటే, బావలేని జీవితం వేస్ట్ నాన్న అని భూమి మనసులో మాత్రమే బాధపడుతూ ఉంటుంది. గగన్ తన గదిలో కింద కూర్చొని పిల్లి ఫోటోని పట్టుకొని భూమిని చూసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. భూమి, నిన్ను వదులుకోవటం ఎంత కష్టంగా ఉందో, నేను నీ వైపు ఒక్క అడుగు వేస్తే నువ్వు నా వైపు 100 అడుగులు వేస్తావు భూమి, నా దగ్గరికి వచ్చేస్తావు, నాకు చాలా బాగా తెలుసు. కానీ రాలేని పరిస్థితి భూమి, నువ్వు నాకు కావాలి, నువ్వు ఏమన్నావో తెలుసా? బావ మనస్ఫూర్తిగా విడాకులు అడుగుతున్నావా అని అడిగావు భూమి, కానీ నేను బ్రతికి ఉన్నంత కాలం, నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వే కావాలి భూమి, నేను మనస్ఫూర్తిగా అసలు విడాకులు కోరుకోవటం లేదు, నాకు నువ్వే కావాలి భూమి, నువ్వే కావాలి. అసలు నిజం తెలిసిన తర్వాత కూడా నిన్ను హక్ చేసుకొని క్షమించు భూమి అని అడిగే అర్హతను కూడా నేను కోల్పోయాను. నీ ప్రేమైన తండ్రి కోసం నేను నా ప్రేమని పాతి పెట్టేస్తున్నాను భూమి, పాతి పెట్టేస్తున్నాను అని భూమి ఫోటోని చూసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. తర్వాత శారద, నిజం చెప్పు, మీరా వచ్చి నీకు వీడియో కూడా చూపించింది, ఇప్పుడు భూమి ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది కదా, తెలిసిన తర్వాత కూడా భూమిని నువ్వు ఎందుకు రమ్మని చెప్పటం లేదు? ఇప్పుడు పూరి జీవితం నాశనం చేసిందని గెంటేశావు, ఇప్పుడు పూరి జీవితం నాశనం కావటానికి భూమి కారణం కాదని తెలిసి కూడా నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు? చెప్పు గగన్ చెప్పు అంటూ శారద నిలదీస్తూ ఉంటే, పూరి ఇదంతా అక్కడే నిలబడి వింటూ ఉంటుంది. భూమి తప్పు చేసిందని గెంటేయటం, తర్వాత ఏ తప్పు చేయలేదని దగ్గరికి తీసుకుంటే అది గిల్టీ ఫీలింగ్ నాలో కలుగచేస్తోంది అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ ఎవరో వచ్చి చెప్పి వీడియో చూపిస్తే నేను నమ్మేయాలా అని గగన్ అంటే, ఆ రోజు వీడియోకి ఈ రోజు వీడియోకి తేడా ఉంది కదా అని శారద అంటుంది. ఏమి, ఆ రోజు వీడియోలాగే ఈ రోజు కూడా ఎడిట్ చేసి చూపించి ఉండొచ్చు కదా, ఎందుకంటే ఇన్ని రోజులు ఏమైపోయింది, సరిగ్గా ముహూర్తాలు పెట్టుకున్నప్పుడే మేనత్త వచ్చి ఎందుకు చూపించింది, అందుకే నేను నమ్మలేదమ్మా అని గగన్ చెప్పి వెళ్తాడు. అప్పుడే చెర్రీ అక్కడికి వచ్చి ఇదంతా వింటూ ఉంటాడు. నేను భూమిని నమ్మను, నేను నా మనసుని మాటి మాటికి ముక్కలు చేసుకోలేనంటూ గగన్ లోపలికి వెళ్తాడు. ఎందుకమ్మా నువ్వు ఇంకా ఆ భూమిని వెనకేసుకు వస్తున్నావు, అన్నయ్యని ఎందుకు బాధ పెడుతున్నావు? భూమి మోసం చేసిందమ్మా చేసింది, నువ్వు అన్నయ్యని బాధ పెట్టకు అని పూరి అంటుంది. అసలు ఈ గగన్ని ఇంకెలా నమ్మించాలి అని శారద బాధపడుతూ ఉంటుంది. తర్వాత భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే భూమి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కేపీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనగానే అఫిలియేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం, భూమి గారికి ఫోన్ ఇవ్వండి అని చెప్తూ ఉండటంతో అమ్మ భూమి అని కేపీ ఫోన్ ఇస్తూ ఉంటాడు.